మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ చైర్మన్ మండలేని శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, చాలా అట్టహాసంగా సభ ప్రారంభమైంది. అగ్నికి వాయువు తోడైనట్టు తెలుగు తమ్ముళ్ళకి పవన్ కళ్యాణ్ తోడయ్యారు వాయు రూపంలో. వైసీపీని తగలబెట్టడానికి దూసుకొస్తున్నారట. 74 ఏళ్ల వృద్ధ నాయకుడు చంద్రబాబు గారు ఇందాక చాలా ఉత్సాహంగా ప్రకటించారు, మీరు చూశారు కదా. సో మీరేమో జనసేన డెవలప్మెంట్ ఫోరం అని వేరే వేదిక ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఇట్ సీమ్స్ మీరు వైసీపీ కోవర్ట్లాగా కనిపిస్తున్నారని చెప్పేసి జనసేన టీడీపీ ఇద్దరు ఆరోపిస్తున్నారు. అసలు ఆ ఫోరం ఏర్పాటు అవసరం ఎందుకు ఏర్పడిందండి? ఒకటి, వాసుదేవులు గారు, రాష్ట్రం పెనం నుంచి పొయ్యిలో పడిన అంటారు చూడండి సామెతలాగా. లాస్ట్ టైం 2014లో పెనమే ఉండేది రాష్ట్ర భవిష్యత్తు, తర్వాత తీసుకొచ్చి పొయ్యిలో పడేశారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ పెనం మీదకి మా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నారు. మేము అలా కాదనుకున్న క్రమంలో పొత్తు అనివార్యంగా పెట్టుకొని ఇంకో రకంగా చూడాలంటే రాష్ట్ర భవిష్యత్ సంఘం తర్వాత. కానీ ఇంతకు ముందు లక్ష్మణ్ గారు మాట్లాడారు, జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా లక్ష్మణ్ గారు అని వారి పేరు. లక్ష్మణ్ గారు వారు మాట్లాడారు. వారు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ తో వారు మాట్లాడిన ప్రతి పదం కూడా 100% కరెక్ట్. ఇలాంటి విధానాలు చంద్రబాబు గారు చేసి ఇప్పుడు అద్భుతంగా ఇంతకుముందు ఫేస్బుక్ లో పెట్టారండి. ప్రజాస్వామ్యం అధికారం లేనప్పుడు ప్రతి నాయకుడికి ప్రజాస్వామ్యం కనబడుతుంది, అధికారం వచ్చిన తర్వాత నయవంచకుడు అయిపోతాడు ప్రతి నాయకుడు కూడా. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు అని ఈజీగా చెప్పగలుగుతాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సభ మీద తీసుకొచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట వాళ్ళ నాయకుల చేత వీళ్ళందరూ చెప్పిస్తారు. యువరాజు పట్టాభిషేకానికి సన్నద్ధమవుతున్నట్టు చేస్తున్న అట్టహాసంగా చేస్తున్న విధానం చూస్తున్నట్లయితే రాష్ట్రాన్ని మరొక రకంగా నాశనం చేయడానికి రెడీ అవుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో మంచిగా జరగాలని మేము కోరుకుంటాం, అంతమించి లేదు. ఎందుకంటే జేడీఎఫ్ అనేది జనసేన డెవలప్ కావాలని ఆలోచిస్తుంది. ఈ రోజు 24తో ఆగిపోయింది. మళ్ళీ 2019 తర్వాత 2029, 2024 తర్వాత మళ్ళీ పోటీ చేసి మళ్ళీ 24న గెలిచిన స్థానాలన్నీ కూడా వాళ్ళ అవుతాయి. మళ్ళీ ఎక్కడ డెవలప్ అవ్వాలి, మూడో ప్రత్యామ్నాయం ఎక్కడ రావాలి? అయినప్పటికీ ఒప్పుకుంటాము.